రేవంత్ రెడ్డి 6 హామీలు అమలు కావని తెలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండు. సరే, నీకు లేక నువ్వు ముఖ్యమంత్రి అయితా అనుకున్నావో కాను అనుకున్నావో ప్రజా నిర్ణయం కొద్దీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఒక 2 నెలల పసిపాప ఈ రోజు చనిపోతే నువ్వు స్పందించినటువంటి ఆ నోరు మురికి కాలువతో సమానమని మేము భావిస్తున్నాము. ఏం తెలుసండి ఆ పాపకు? బీజేపీ ప్రభుత్వం కూడా మేము హిందుత్వాన్ని పెంపొందిస్తాము, ఐకమత్యాన్ని చాటుతామని ఎన్నోసార్లు పలు సందర్భాలు హిందూయిజాన్ని ముందలేస్తున్నారు కదా. మరి దేవుని దగ్గరికి పోతే కష్టాలు పోతాయి, మాకు మేము మొక్కుకుంటామని చెప్పి మనందరం దేవుని దగ్గరికి పోతే అదే దేవుని సన్నిధిలో ఈ రోజు ఒక రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు డైరెక్ట్ హత్య చేశారని వాళ్ళు కన్న తల్లి ఈ రోజు చెప్తా ఉంది. ఎందుకు స్పందించలేకపోతున్నారు అంటే రేవంత్ రెడ్డి మీ యొక్క రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని ఈ రోజు మీరు ప్రశ్నించకుండా, మీరు నోరు తెరవకుండా ఈ రోజు మీరు మీ యొక్క రెడ్డి కులాలను మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? నిజంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మాత్రము మీరు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆ బిడ్డ మరణానికి మీరు సార్థకత చూపించే విధంగా మీరు ప్రవర్తిస్తారని మేము తెలంగాణ జాగృతి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లేదంటే ప్రజా నిర్ణయాన్ని త్వరలో మీరు మళ్ళీ రుచి చూడబోతారని మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా కనీసం ఇప్పుడు దళిత బిడ్డలు గాని, బడుగు బలహీన వర్గాలు గాని, ఎస్సీ ఎస్టీ బీసీలు గాని వీళ్ళందరూ కూడా ఎంతో మంది అధికారంలో ఉన్నారు, ఎంతో మంది పదవులు ఉన్నారు. ఎందుకు ఎక్కువ మాట ఏమన్నంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎక్కడ దూరం పెడతారో, మాకున్న పదవిని ఎక్కడ తీసేసిస్తారో, ఏం అనర్హత వేట్లేసి మమ్మల్ని తప్పిస్తారో అని చెప్పి భయం కొడుతున్నారు. నిజమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం పదవి ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. నువ్వు డైరెక్ట్ ప్రజలలోకి, నువ్వు ప్రజల కంట ఉండి ప్రజలను నువ్వు దగ్గరగా తీసుకుంటే పదవిని కాలకాడికి వెతుకుంటారా? ఆ సోయి లేదా ఈ రోజు దళిత నాయకులకు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు ఈ రోజు ఆ యొక్క ఎందుకు లేదు? మీకు ఆ పోరాట పట్టిమ ఎందుకు లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, చచ్చిన పాములతో స్పందించని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చచ్చిన పాములతో సమానమని. రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎం అని అంటారు. చూద్దాం. ప్రజా నిర్ణయం ఆల్రెడీ ఊర్లలో పోతే తుక్కు తిడుతున్నారు, మొహం మీద ఊస్తున్నారు. ఇంకా 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు ఉంటారు. మేము కూడా చెప్పుకుంటాం, మేము కూడా నాయకులం అయితే, మేము కూడా సీఎంలం అయితే కాలేం కదా. ప్రజా నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ప్రజల విలువలకు మనం కూడా విలువనిద్దాం. కానీ ఆయన మళ్ళీ జీతంలో ముఖ్యమంత్రి అయితే కాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్సీ బీసీల ఓట్ల వల్ల వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు, కానీ ఆ విషయం మర్చిపోయి ఉన్నారు. ఎంతసేపు వాళ్ళ రాజకీయం వాళ్ళే చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ఇది మన ప్రజారాజ్యమా లేకపోతే ప్రజలతో ఎన్నుకోబడ్డ రాజ్యమా లేకపోతే ఇతర పాలకులలో మేము బతుకుతున్నామా అన్న అర్థం లేకుండా ఉన్న జనాలకు ఏమైపోతుందంటే ప్రతి ఒక్కటి కూడా ధర్నా చేసి గెలుచుకోవాల్సి వస్తుంది. ఆయన చేసే పనులు కూడా ధర్నా చేసో లేకపోతే ఉద్యమం చేసో ఏదో చేసి ఆయన అడగాల్సి వస్తుంది, కానీ ఆయన చేయాల్సిన పనులు మాత్రం ఏమీ జరగటం లేదు. ఈ విధంగా చాలా ఈ బలహీన వర్గాల కుటుంబాలకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. ఎక్కడ వెలుగుబాట్లలో అన్ని ఇండ్లు కూల్చేస్తే ఆర్తనాదాలు అసలు ఎంత బాధాకరం. మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలు కూడా బాధపడుతున్నాయి, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారికి కానీ అవేమి కనిపించటం లేదు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అసలు అక్కడ పాపే లేదంటాడు కుమ్మరి బాధితుల గురించి. ఇక ఇట్లా మాట్లాడితే వాళ్ళని ఏమంటాం? అసలు బాధ ఒక తల్లి లేదు అంటే ఎంత అమానుషంగా మాట్లాడుతున్నావు. మహిళల పట్ల తన తల్లి ప్రేమ పట్ల కూడా నువ్వు అవమానిస్తున్నావు, ఒక మహిళను కూడా నువ్వు అవమానిస్తున్నావు. ఆ మహిళలు ఓట్లేస్తేనే కదా నీకు ఇప్పుడు ఆ పొజిషన్ వచ్చింది. మరి ఈ విధంగా మహిళల పట్ల నువ్వు ఇంత కించపరిచినట్టు మాట్లాడితే మరి ఎవరు ఆన్సర్ చెప్తారు దీనికి? ఆ పాప పోయిందని తన కడుపు కొత్త తెలియట్లేదా? ఒక పాప లేకుండానే తను అంత బాధపడుతుందా? ఈ మాట మాట్లాడడానికని తనకి ఎంతనైనా కొంచెం నీతి నిజాయితీ అనేది ఉండాలి కదా, అవన్నీ ఏమి లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ బాధపడుతున్నారు, మహిళలు బాధపడుతున్నారు, వృద్ధులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. అసలు ఈయన గద్దెనెక్కిన తర్వాత ప్రతి ఒక్కరికి బాధలే తప్ప ఏ ఒక్క సంస్థ కూడా సంతోషంగా ఉన్నదన్న మాటే లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రమే అతులాకుతలం అయిపోయింది. అన్ని దగ్గర పెట్టుకోండి, హోమ్ మినిస్టరు ఆయనే, విద్యాశాఖ ఆయనే, సీఎం ఆయనే, మరి ఇంకెవరిని అడగాలా? అన్ని నీ దగ్గర పెట్టుకున్నావు. నీ చుట్టూ ఉన్న నీ కార్యవర్గమే నిన్ను నచ్చట్లేదు. ఎందుకంటే ఒక సీఎం అన్నప్పుడు నీకు ఒక పొజిషన్ పెట్టుకొని మిగతా వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు చూసుకుంటారు. అన్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఏమీ చెయ్యట్లేదు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అయ్యో నా జాతికి ఇంత బాధ అవుతుంది, ఏమన్నా చేద్దామంటే అన్ని నీ దగ్గర ఉన్నాయి కదా.
నిన్ను అడిగే ప్రసక్తి వాళ్ళకి లేదు, నిన్ను ప్రశ్నించే అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళు అడిగి వాళ్ళకి అడగాలని ఉన్నా నువ్వు ఉన్న పొజిషన్లో వాళ్ళని అడిగే పరిస్థితి లేదు. అందుకనే మేము తెలంగాణ జాగృతి తరఫు నుండి కవిత ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తుంది, ప్రతి ఒక్క బిడ్డ తరఫున మాట్లాడుతుంది, ప్రతి ఒక్క జాతి తరఫున మాట్లాడుతుంది, బీసీల గురించి మాట్లాడుతుంది, ఎస్సీల గురించి మాట్లాడుతుంది, ఎస్టీల గురించి మాట్లాడుతుంది. మొన్న కొమ్మరలో అమ్మాయి చనిపోతే తనకి ఫోన్ చేసి మాట్లాడింది, ఎట్లా ఉంది పరిస్థితి, తగిన న్యాయం జరగకపోతే మాత్రం మేము చాలా తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి కూడా మాకు సందేశం ఇచ్చింది, అక్క మా ఆధ్వర్యంలో మన ఆధ్వర్యంలో జరగాలి, అది మీరు వెళ్ళి అక్కడ సంఘీభావం తెలపండి అంటే మేము జాగృతి ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలవడానికి వచ్చినాం. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్ళు అధికారంలోకి ఉంటా అని మాట్లాడుతుండు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎలా ఎలా సాధ్యమవుతుంది? ఇంకా 10 ఏళ్ళు అనేది పగటి కళ. ఎందుకంటే మహిళలు, స్టూడెంట్స్, వృద్ధులు అందరూ బాధపడుతుంటే నీకు ఇంకా ఓట్లు వేసేది ఎవరు? వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చుకుంటావా? ఇక్కడి ప్రజలే కదా నీకు ఓట్లు వేస్తే మళ్ళీ గద్దెనెక్కుతావు. ఇంత మానుషం చేస్తుంటే మళ్ళీ నువ్వు గద్దెనెక్కుతావు ఎట్లా? ఆయన వ్యవహారం ఎట్లా ఉందో వెనకటికో శాస్త్రం ఉండేది, ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి అన్నట్టు. ఇంటికి మొత్తం ఇత్తడి కూడా కాదు, అసలు మట్టి కుండలు పెడుతున్నాడు, ఇంట్లో పొరుగుకు చదురుతున్నాడు. అక్కడ ఎక్కడో ఎలక్షన్స్ అయితే ఇక్కడ నుంచి మూటలు పంపిస్తున్నాడు, అక్కడెక్కడో బాధపడుతుంటే మన రాష్ట్రం నుంచి సంపాదన అంతా అక్కడ తరలిస్తున్నాడు. ఈ విధంగా చేస్తున్న ఆ చుట్టుపక్కల ఉన్న మన నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏమీ మాట్లాడటం లేదు. ఇక ప్రతిపక్షం గురించి అయితే చెప్పనవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారా లేదా అన్న డౌట్ వస్తుంది ప్రజలకు. 10 ఏళ్ళు పాలన చేసిండ్రు కదా, మరి ఇంత ఘోరమైన పాలన జరుగుతుంటే మీరు ఎందుకు నోరెత్తట్లేదు? మీరు ఎందుకు వాళ్ళని ప్రశ్నించటం లేదు? మేం ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రజలకు కూడా ఎట్లయిపోయిందంటే ఈ ప్రాంతం నుంచి వేరొక పార్టీ, మా ప్రజల తరఫున మాట్లాడే పార్టీ రావాలని ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క ప్రజలకు మనసులో ఉంది. కాబట్టే కవితక్క ప్రజా గొంతుగా బయటకు వస్తుంది, తనే ఈ ప్రజల పక్షాన నిలబడుతుంది, తనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ నమ్మకం ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క మనిషికి మన రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ముందుకు అదే జరుగుతుంది. జై తెలంగాణ, జై జాగృతి. నాగర్ కర్నూలులో జరిగినటువంటి హృదయ విదారకమైన సంఘటన, సభ్య సమాజం తలదించుకున్నటువంటి ఈ యొక్క ఇష్యూలో ఇలా కవితక్క గారు కూడా, జాగృతి అధ్యక్షుల కవితక్క గారు కూడా ఆ ఏరియా ఉన్నటువంటి ఎస్పీ గారితో, డీజీపీ గారిని కూడా కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కూడా కవితక్క గారు చెప్పడం జరిగింది. ఆ బాధిత కుటుంబాన్ని కూడా కవితక్క గారు అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కానీ మరి వాడిని పట్టుకోలేదంటే ఏమనాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని? నీకు చేతనైతే లేదా? ఒక ఊర్లో ఉన్నటువంటి జాతరల ఒక రజక సోదరుడు దేవిని దర్శించుకొని పోదామంటే కూడా ఎంతటి అమానుషమైన సంఘటన చేస్తారా? అంటే రజక నాయబ్రహ్మలకు, కుమ్మరి కమ్మరులకు, ఎంబీసీలకు, బీసీలకు దేవిని ముఖ్య అధికారం లేదా? ఇంకా కూడా అదే పరిస్థితులు మీరు ఉన్నారా? బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఊరు సర్పంచ్ ఎవడైతే ఉన్నాడో వాని తక్షణం నువ్వు అరెస్ట్ చేయాలి, వానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, జాగృతి సంఘాలు అన్ని కూడా ఏకమై బిడ్డ నిన్ను ఖచ్చితంగా నీ పదవి దింపుదామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇన్ని రోజులు తరుస్తున్నా కానీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎందుకు నువ్వు అంటే వానికి నువ్వు మద్దతు ఇస్తున్నావా? లేదంటే నీ కమ్యూనిటీ అని మద్దతు ఇస్తున్నావా? లేకపోతే నీ సుట్టమని మద్దతు ఇస్తున్నావా? నీ జిల్లాని నువ్వు మద్దతు ఇస్తున్నావా? రేవంత్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, ఇది అమానీయమైన చర్య. ఒక దర్శనానికి పోతున్నటువంటి ఒక రజక బిడ్డని నువ్వు దర్శనానికి పనికిరావు, నువ్వు రావద్దు గుడిలో కానీ తొక్కి చిన్న పాపని, ఎంతటి మూర్ఖుడు వాడు, ఎంత రాక్షసుడు ఆనందం పొంది చిన్న పాపను, అంత పాప తల్లడిల్లి చనిపోయింది. నీకు ఇంతటి హృదయం లేదా రేవంత్ రెడ్డి గారు? ఖచ్చితంగా వాణ్ణి పట్టుకోలేదంటే నీ శాతగాని ముఖ్యమంత్రి దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఇవ్వలేదు నీ అంత శాతగానోడు. ఎందుకంటే గా సర్పంచ్ గారిని వారు పట్టుకొని లోపడేయలేకపోతున్నాం అంటే నీ అంత శాతగానోడు ఈ ప్రపంచంలో ఇవ్వలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాడిని పట్టుకోవాలి. ఇలా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతమంది అహంకారమైనటువంటి కులహంకారంతో ప్రదర్శిస్తున్నారు, కండ కావరంతో ప్రదర్శిస్తున్నారు. ఇలా అనుకుంటున్నారు ఏదో మేము ఏం చేసినా నడుస్తాను. కాదు బిడ్డ, కాదు. 1940లో రజాకారు ఉద్యమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు అనగతొక్కినాం. ఒక్కొక్కరిని పొట్టు పెట్టినటువంటి చరిత్ర ఒకసారి చదువుకో. నువ్వు నీ ఊర్లో నువ్వే ఏదో నయా రజాకారు అనుకుంటున్నావు బిడ్డ. నీ ఇంటి ముగ్గున 6 అడుగులు కాదు 3 అడుగుల గొయ్య జీతు తొక్కి పండబెట్టాడ. నేను సంపద పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా మా కులాల పైన, మా అట్టడుగు కులాల పైన మీరు ఇంత దౌర్జన్యం చేసినవే, ఒక చంటి పాపను చంపినవే మేము ఏమందా అనుకోవాలి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నువ్వు ఇమ్మీడియట్గా వాని పైన యాక్షన్ తీసుకోవాలి.
వానికి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ బాధిత కుటుంబాన్ని ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి, వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళు ఇల్లు కట్టించాలి. ఆ ఎవరైతే బాధిత తల్లి ఉందో తల్లిదండ్రులలో వాళ్ళు వణికిపోతా ఉన్నారు, వాళ్ళు వణుకుతున్నారు భయంతో. మాకేమైతుందో మనం ఎవడో వచ్చి ఈ పెద్ద కులాహంకారులు వచ్చి ఎవడొచ్చి ఈ దురహంకారులు ఎవడొచ్చి మనం చంపుతారని వాళ్ళు బిక్కుమని భక్తులు వారు కూడా రక్షణ కల్పించాల్సింది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి కొండ సురేఖ, సీతక్క అయినా కానీ ఇంతవరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, కనీసం ఒక్కరు కూడా దీని గురించి ఒక్కటే బ్రదర్, ఎవరికైనా అధికారం కావాలి. అధికారం లేనప్పుడు మస్తు మాటలు చెప్తారు. అధికారం వచ్చినాక అధికారమే కావాలి. మా బీసీలు ఎక్కడ పోతాం మాకేంది, మా బిడ్డలు ఎక్కడ పోతాం మాకేంది, మాకు అధికారం కావాలి. అధికారం కావాలనే కానీ ఇదంతా జరుగుతుంది. ఇలా వారి యొక్క ఏది ఇప్పుడు వాళ్ళ పక్షాన ఎవరో అగ్ర కులాల పక్షాన చేరి వాళ్ళ దగ్గరుండి నోరు మెదుపుతలేరు. వాళ్ళ కుల అధికారానికి వారిని నోరు మెదపకుండా అయినారు. లేని పక్షంలో ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాటలు చెప్పారు. బీసీలకు అది చేస్తాము, మేము ఇది చేస్తాము, 42% రిజర్వేషన్ ఇస్తాము, వాళ్ళని ఏం చేయాలి అది చేస్తాము, వాళ్ళని ఉన్నతమైన స్థానానికి పిలుస్తుంది. 7 స్థానానికి రజక బిడ్డను చంపేస్తే మీరు ఇంతవరకు 15 రోజులు 20 రోజులు అవుతుంది, కానీ అరెస్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఏ పరిస్థితులు ఉండరు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? అసలు ఇంతటి అహంకారపూరితమైన రాజ్యం చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతాం. రానున్న రోజులలో ఖచ్చితంగా మీ పార్టీకి మీ యొక్క ఎవడైతే కులహంకారంతో ప్రదర్శిస్తారో వానికి ఖచ్చితంగా బట్టలిపే రోజులు తయారొస్తాయని కూడా ఈ సందర్భంగా ఈ పార్టీకి, ఈ కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు సీఎం నేనే ఇలాంటి సంఘటనలు చేస్తే 10 ఏళ్ళు కాదు, ఇలా రాష్ట్రంలో నాడు 80% ఎస్సీ ఎస్టీ బీసీలు తిరగబడే రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా వీళ్ళ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా తిరగబడతాం. మా పైన మా ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు జరుగుతాయి. మేము ఎందుకుంటాం? ఖచ్చితంగా తిరగబడతాం, ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తాం. రానున్న రోజులు ఈ పోరాటం ఏదో చిన్నది అనుకుంటే ఏదో దీన్ని మసిడి పూసి మారడిగా చేద్దామనే ఏదో ఉపాయంలో ఈ గవర్నమెంట్ ఉంది. కానీ బిడ్డ ఆ రోజులు కావు. ఇవాళ బీసీలు చైతన్యం అయిపోయారు. బీసీలు నాయకత్వం వహించడం ఎంతో మంది గొప్పలు ఉన్నారు. ఖచ్చితంగా మీ ఆటలు సాగవు. ఖచ్చితంగా దీనిలో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఇల్లుని, మంత్రులు ఇల్లుని, ఎమ్మెల్యే ఇల్లుని ఖచ్చితంగా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, ఈ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి రెడ్డి బిడ్డ కదా, దళిత బిడ్డ కాదు కదా. ప్రాణం పోయింది దళిత బిడ్డది కదా, బీసీ బిడ్డది కదా. బీసీ బిడ్డల ప్రాణాలు, దళిత బిడ్డల ప్రాణాలు రేవంత్ రెడ్డికి విలువైనవి కాదు కదా. అందుకనే రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరిస్తున్నాడని మొత్తం సమాజం అనుకుంటా ఉన్నది. సిగ్గుచేటిది. కొంచెమైనా మానవత్వం ఉండాలి. నమ్మి అధికారం ఇస్తే ఇంత దుర్మార్గం వ్యవహరిస్తున్న పద్ధతి ఏదైతే ఉన్నదో, కలకాలం పదవులు ఉండవు, కలకాలం రాజ్యం చేతిలో ఉండదు. ప్రజలు మాత్రం తప్పకుండా కర్రుగాల్సి వాత పెడతారు. ఇంత ఘోరంగా అవమానించి అన్యాయం చేసి ఒక పసిబిడ్డను పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం నిలబడతా ఉంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రచార ప్రభుత్వం. ఇది దళితుల, బీసీల అనుకూల ప్రభుత్వం కాదు. ఇది ముమ్మాటికి ఇది అగ్రకుల పెత్తందారుల ప్రభుత్వం. ఇది మేము మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంత అహంకారపూరితంగా వ్యవహరించేటటువంటి వాళ్లకు నేను చెప్తా ఉన్నా, ఈ దేశంలో అనేక ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఆ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో అహంకారంగా వ్యవహరించినటువంటి చాలా మందిని గడ్డి గర్పించినారు ఇక్కడ ప్రజలు, మట్టి గర్పించినారు. ఇక్కడ హిట్లర్ లాంటి వాడిని తరిమి కొట్టినటువంటి నేల కదా. మీరు హిట్లర్ లాంటి పోకడలు పోతా ఉన్నారు. ఇది తప్పు అంటున్నారు. పేద పక్షాలకు అన్యాయం చేస్తే ఆ ఉసురు ఊరికే పోదు. మీరు ఇక్కడ ఒక పక్క విషాదం జరిగి ఉంటే మీ ఇంట్లో మొత్తం వేడుకలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడు హక్కుల్ని తీసుకొని ఏ రాజ్యాంగం అయితే అదే నీకు రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ ప్రకారం ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు పెళ్లి వేడుకల్లో మునిగి తేలుతా ఉన్నాడు. కానీ ఖమ్మంలో బిడ్డలు 900 మంది ఇల్లు కూలిపోయి వాళ్ళు విషాదంలో మునిగి ఉన్నారు. కొంచెమన్నా ఆలోచించాలి. మహాత్ముడు ఆశించినటువంటి ఫలితాలని అనుభవిస్తున్నటువంటి మీరు ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడమని అడుగుతున్న వాళ్ళ కోసం మీకు పట్టదా? కుమ్మెర బాధితుడు తల్లి కోసం మీకు పట్టదు. 900 మంది వెలుగుమట్ల బాధితుల కోసం మీకు పట్టదు. నేరెళ్ల బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నారు. కర్ల రాజేష్ ఘటన కళ్ళ ముందు ఇంకా కనపడుతూనే ఉన్నది. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే మీరు పదవుల్లో ఉండి మళ్ళీ రాజ్యాంగాన్ని కాపాడతామని కళ్ళమల్లి మాటలు చెప్తా ఉంటే ప్రజలు నమ్మరిక. ఇది మీకు నాకు తెలిసి చివరి అవకాశం అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. న్యాయం జరిగే ఎవరైతే అన్యాయానికి గురైనారో వాళ్ళకి న్యాయం అందించాలి. ఈ డిఎస్పీలు, ఈ సర్పంచులు, ఈ ఎస్పీలు వీళ్ళని చూసుకున్నా మీరు మురుస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళను ప్రజలు సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆ యూనిఫామ్లు తొలగిస్తారు, మీ అధికార పీఠాలని కూడా కదిలిస్తారు. గుర్తెరిగి వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి ప్రజల పక్షాన ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది, దళిత పక్షాన ఉంటుంది,
అన్యాయం ఎక్కడుంటే అక్కడ నిలబడుతుంది. కవితక్క నేతృత్వంలో బలమైనటువంటి ప్రజా ఉద్యాన నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణంలో మీరు కొట్టుకుపోతారనే హెచ్చరిక కూడా నేను ఇక్కడ నుంచి చేస్తా ఉన్నా. సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చాలా మంది, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా ఒక్కరు కూడా స్పందిస్తలేరు సార్. న్యాయం అందకపోవడం ఎంతైతే నేరమో, న్యాయం అందించే అవకాశం చేతిలో ఉండి నోరుండి మాట్లాడకపోతే అంతకంటే నేరం అంటా నేను. మీరు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కదా, ఈ ప్రజలకు న్యాయం చేస్తా అన్నారు కదా, అన్యాయం జరుగుతుంటే చూస్తూ నిల్చుండిపోయారు కదా, ఎక్కడైతే బాధితులకు అన్యాయం చేసి ప్రత్యక్షంగా నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే పెద్ద నేరస్తులు మీరు అంటున్నాను నేను. వాళ్ళకంటే మీరు చేస్తున్నది పెద్ద నేరం అంటున్నా నేను. ఇది చూస్తూ ఊరుకోవడం కూడా నేరమే. మౌనంగా మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారంటే మీరు చట్టాన్ని గౌరవించడం లేదు, మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని గౌరవించడం లేదు, పేదల బాధ మీకు పట్టడం లేదు. పేదల బాధ పట్టని మీకు పాలించే హక్కు లేదంటున్నాను నేను. కాబట్టి రేవంత్ రెడ్డి అయినా బట్టి విక్రమార్క అయినా దళితులమనే చెప్పి ముసుగులో ఉండి ఆ హక్కుల్ని అనుభవిస్తూ దళితులకు వ్యతిరేకంగా వివరించే ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాక్షేత్రంలో శిక్ష అనుభవించక తప్పదు. ఇది చెప్పదలుచు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈయన ప్రజాపాలన అన్నాడు, మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇది ప్రచార పాలన బ్రదర్, ఇది కేవలం ప్రచార పాలన, ప్రజాపాలన లేదు ఇక్కడ. ప్రజాపాలన ఉంటే ఈ ప్రజలు ఎందుకు ఇంత గోడు వెళ్లపేసుకుంటారు, ఎందుకు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తారు, ఎందుకు ఇంత ఆవేదన చెందుతారు? అన్యాయానికి గురైపోయి ఈ పట్ట చేతులు పట్టుకొని బతికే వాళ్ళ పట్ల జులుం ప్రదర్శిస్తే ఇంకా ఎందుకు ఆర్తనాదాలు పెట్టుకొని కూర్చుంటారు? వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, వాళ్ళ ఆవేదనలో ఉన్నారు కదా. ప్రజాపాలన అయితే కనుక ఈ ప్రజలకు పాలన అందించాలి. కానీ ఈ పెద్దల పాలన అయిపోయింది, ప్రచార పాలన అయిపోయింది, ఆర్భాటాల పాలన అయిపోయింది, అగ్రకులాల పాలన అయిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డికి సమయం చూసి సందర్భం చూసి ప్రజలు ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతారు.